మా తెలుగులో ఏమైనా కొంచెం ఇబ్బంది ఉంటే కొంచెం సహకరించండి. ఎలా అంటే మాది కర్ణాటక. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మన రైతు బంధువులకి ఈశ్వర్ తరపు నుంచి నేను స్వాగతం కోరుతా ఉన్నాను. అలాగే ఈ తోటలో మనకి ఇక్కడ ఫీల్డ్ యాక్టివిటీ చేసేదానికి అనుకూలం చేయించిన మన రామన్ కూడా నేను ఈశ్వర్ తరపు నుంచి ధన్యవాదాలు కోరుకుంటాను. అట్లాగే మన కిరణ్ హైబ్రిడ్ సీడ్స్ నుంచి మహేష్ గారు వచ్చారు, వాళ్ళు కూడా స్వాగతం కోరుతున్నాను. మన వేరే కంపెనీ ఎంప్లాయీస్ చాలా మంది వచ్చారు, వల్లి కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఈశ్వర్ తరపు నుంచి నేను స్వాగతం కోరుతున్నాను. ముందుగా ఇక్కడ మనం చేరినది ఈస్ట్ వెస్ట్ కంపెనీ వారి చిల్లి తేజత గురించి ఇక్కడ ఒక తెలుసుకుందామని చేరినామన్న. చూస్తున్నారా, అందరికి పంట బాగుందా? బాగుందా? చుట్టూ ఫుల్ తోటంతా రౌండ్ వేశారు మీరు అందరూ. ఏం బాగుందని, ఏం బాగా అనిపిస్తుంది అంత పెద్దయినా? నువ్వు చెప్పరా. దీంట్లో మెయిన్ మీకేమంటే తెగులు రాదన్న, ముడత తెగులు అనేది వస్తుంది కదా, వైరస్ అంటారు. ముడత తెగులు వైరస్ అంటారు. వైరస్ అనేది రాదు దీంట్లో. రెసిస్టెంట్ ఉందన్న దీనికి. రెసిస్టెంట్ అంటే రాదే రాదు అన్నట్టు, రెసిస్టెన్స్ అంటే రానే రాదన్న దీనికి. వచ్చినా కూడా 2% కన్నా తక్కువ ఉంటుందన్న. 2% కన్నా చాలా తక్కువ ఉంటుంది దీంట్లో. ఇంకోటి ఏమంటే మీకు చిల్లి ఇది వస్తుంది కదా, డ్రై అయిపోయిన తర్వాత అన్నిటికన్నా వేరే రకాలు, మీరు ఇప్పుడు దాకా వేరే రకాలన్నీ చేశారు, అన్నిటికన్నా ఎక్కువ వెయిట్ వస్తుంది. దిగుబడిలో దీన్ని మ్యాచ్ అయ్యేట్ల వెరైటీ లేవునా. దీని రకము దీనంత దిగుబడి వచ్చేట్లవి యావి ఇప్పటి వరకు మార్కెట్ లో ఇంకా దిగలా. ఇది కొత్తగా దిగింది. మీరు పాత కూడా చేశారు ఆల్రెడీ. దాదాపు ఈ రకాలు ఎన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారా? తేజ రకాలు. దీన్ని ఇప్పుడు వీళ్ళ దిగుబడి చూడండి, మీరు ఎంత వచ్చింది, వేరే వాళ్ళది కూడా చూడండి, చూసేసి మీరే డిసైడ్ చేసుకోండి. రేపు సంవత్సరం మనం దీన్ని ఒకవేళ తేజ రకాలు వేస్తే దీన్ని వేయచ్చా వద్దా మీరే డిసైడ్ చేసుకోండి. మెయిన్ దీంట్లో ఏమంటే తెగులు అనేది రాదు. మీరు బూడిద రోగం ఏమైనా చూస్తారా? దిగువ మనము మచ్చ చూస్తే, కాయపైన మచ్చ, తండి ఎక్కువైతే కూడా బూడిద వస్తుంది. ఇది బూడిద కూడా తట్టుకుంటుందినా. ఒక చోట కూడా మీరు బూడిద చూసిండ్రు. నిన్న నేను ఒక ఫీల్డ్ చేసి వస్తున్నా, ఏడంటే ఐజా దగ్గర, ఐజా గద్వాల శాంతినగర్ వస్తుంది కదా, మధ్యలో ఆడొక తోట చేసి వస్తుంది. టాప్ అండ్ టాప్. నేనైతే ఇప్పటి వరకు ఆ దిగుబడిని చూడలేదు, ఆడ కూడా చూడలేదు. మాదే రకమైన కూడా నేను కూడా చూడలేదు. రైతు అంత బాగా చేసిండే. దాదాపు నెల అయింది నా మందులు కొట్టి. తోటలోకి పోయే కాదు. ఇది కూడా మీరు ఇంకో 25 నుంచి 30 రోజులు తీసుకొని వచ్చినారంటే ఇక్కడ కూడా రైతులు కూడా రాలప్పుడు అట్లుంటుంది. ఆ స్టేజ్ లో ఉంటుంది అనేది. అంత సెట్టింగ్ అయి ఉంటుంది. చెట్టు కూడా అంతే హైట్ ఉంటుంది. భారానికి అంతా పడిపోయింటుంది అన్న. భారానికి నిన్న పైన ఫీల్డ్ అయితే పడిపోయింది ఒకేసారి. మళ్ళా ఇంకోటి ఏమంటే రైతులకి ఒక స్లిప్ ఇచ్చామన్నా, ఒక మన తేజది పాంప్లెట్ ఇచ్చాము. ఆయన అప్లో చేస్తుంది కదా, అది ఎవరు దయచేసి పరేద్దండ. ఏమన్నా దాని వెనకాల మీకు మందులు ఎప్పుడెప్పుడు ఏమేమి కొట్టాలా అన్నంతా వెనకాల రాసింది. దయచేసి పరేద్దండ. మీకు దాన్ని ఇంకా 2 రకాలుగా ఉపయోగం అవుతుందన్న. రేపు సంవత్సరం మీరు పోయి మాకి తేజత కావాలా అని పోతే షాప్ దగ్గరికి అది తీసుకొని చూపిస్తే తేజత ఇస్తారు. సరేనా? రైతులకి అందరికీ పేరు గుర్తుండదు, సరేనా? మర్చిపోతారు. సో ఆ పాంప్లెట్ అనేది ఒక మాకు హెల్ప్ అవుతుంది. రెండోది ఏమంటే మీకు ఎట్లా హెల్ప్ అవుతుంది అంటే దాని వెనకాల మందులు ఏమేమి కొట్టాలా, యావ టైంకి ఎంత రాసిందన్న. సో అది మీరు చదువుకోండి అన్న. ఎప్పుడైనా మీకు ఏమైనా డౌట్ వచ్చా దాన్ని చదవండి, తెల్లదు నాకు ఫోన్ చేయండి. దీంట్లో మీకు మేజర్ గా ముడతలు వస్తాయి. వైరస్ అనేది వచ్చేది వైట్ ఫ్లైన్, ఇంకా తెల్లదోమ వల్ల వస్తుంది. మీకు తెల్లదోమ ఏమేమి మందులు కొడతారో, ఏమేమి మందులు కొడతారన్నా? మీరు ఏం కొడతారో చెప్పండి. తెల్లదోమలకి నేను చెప్తాను చూడండి, గుర్తు పెట్టుకోండి. అష్టమోప్రైడ్ అని ఒకటి వస్తుంది, 1 గ్రామ్ పర్ లీటర్. రెండోది ఉల్లాలా అని వస్తుంది, ఉల్లాలా 0.3 గ్రామ్ పర్ లీటర్. మూడోది పెగాసిస్ అని వస్తుంది, డైఫెన్థిరాన్ దాని టెక్నికల్ లో, అది 0.5 గ్రామ్ పర్ లీటర్. ఇవి 3 మీకు ఎక్సలెంట్ గా పనిచేస్తాయి. కాదు ఒక్కోసారి ఒక్కొక్కటి, ఓ ఫార్ అవుతుంది, ఇంకో ఫార్ ఇంకోటి, అట్లా 3 కలపద్దండ. 3 కలిపితే మీకు చెట్టు కాలిపోతుంది. మళ్ళీ ఇంకోటి ఏమంటే కాంబినేషన్లు వచ్చినాయి. SLR 525 అని ఒకటి వస్తుందన్న, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అది పనిచేసినట్టు వేరే నాకు పని చేయదు. సీజ్ మైట్ కన్నా మైట్స్ కన్నా మీరు అంటారు కదా ఒబెరాన్ అనే,
ఒబెరాను, సీజ్ మైటో ఇవంతా మైట్స్ కి. మైట్స్ నల్లికి 8 కాళ్ళు ఉంటాయి దానికి. ఏమంటారు విజేంద్ర స్పైడర్ నే? ఎర్రనల్లి. ఎర్రనల్లి తెల్లనల్లి 2 వస్తాయి దాంట్లో, 2 రకాలు వస్తాయి. ఎర్రనల్లి వస్తుంది, తెల్లనల్లి వస్తుంది, 2 కూడా పనిచేస్తుంది అది. సరేనా? మళ్ళా ఇంకోటి మీరు చాలా సమస్య కనుక్కునేది ఏమంటే త్రిప్సన